ఇరుముడి మూవీ వాజ్ ఎ కంప్లీట్ యాక్షన్ బ్లాక్ బస్టర్ అనమాట. శివ నిర్వాణ గారు చాలా రోజుల తర్వాత మంచి మాసియస్ట్ కంబ్యాక్. అటు శివ నిర్వాణ గారు అండ్ అట్ ద సేమ్ టైం మాస్ మహారాజ్ రవితేజ గారు ఇద్దరికి కూడా మంచి మాసియస్ట్ కంబ్యాక్ వచ్చింది మూవీ. ఒక మంచి లవ్ స్టోరీ ఉందబ్బా మూవీలో. ఫాదర్ అండ్ డాటర్కి దానికి ఏదైతే మ్యూజిక్ వేసారో జీవి ప్రకాష్ గారు అదంతా కూడా మంచి ఒక లవ్ బీజియంలోకి వెళ్ళిపోద్ది అనమాట. అది బాగా డిజైన్ చేశారు. ఇంటర్వెల్కి వచ్చేసరికి మనకి కటింగ్ చాలా బాగుంటుంది అనమాట. ఇరుముడి కాన్సెప్ట్ ఏదైతే ఉంది, లైక్ ఆ టైటిల్ నేను చెప్పాను కదా, అన్నిటిని కలుపుతారు. యాక్షన్ కానీ, ఫాదర్ అండ్ డాటర్ బాండింగ్ కానీ, ఆ మూవీ ఒక బీభత్సాన్ని కంట్రోల్ చేస్తున్న టైంలో అలా పడుతుంది అనమాట. మల్లెపూల పల్లకి సాంగ్ అది చాలా బాగుంటుంది. థియేటర్లో మంచి వైబ్ వస్తుంది. అంటే సెకండ్ హాఫ్లో అలా పడుతుంది ట్విస్ట్. అక్కడి నుంచి మనకి బ్యాక్ స్టోరీ రన్ అయ్యి ఏం జరిగింది అంట ట్విస్ట్ అంతా రివీల్ అవుద్ది అనమాట. సో అన్నీ పడినప్పుడు ఎలిమెంట్స్ అన్ఫోల్డ్ చేస్తున్నప్పుడు వచ్చే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా జీవి ప్రకాష్ గారు చంపేశారు అబ్బా. అసలు రవితేజ గారు కూడా చాలా రోజుల తర్వాత మాసియస్ట్ ఫైట్ సీక్వెన్స్ పడి క్లైమాక్స్ అయితే చాలా బాగుంటుంది. హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ది మూవీ ఆఫ్ ఇరుముడి. ముందుగా అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. సో ఇక లేట్ చేయకుండా మన మూవీ ఇరుముడి గురించి మాట్లాడుకుంటే, ఇరుముడి మూవీ వాజ్ ఎ కంప్లీట్ యాక్షన్ బ్లాక్ బస్టర్ అనమాట. శివ నిర్వాణ గారు చాలా రోజుల తర్వాత మంచి మాసియస్ట్ కంబ్యాక్. అటు శివ నిర్వాణ గారు అండ్ అట్ ద సేమ్ టైం మాస్ మహారాజ్ రవితేజ గారు ఇద్దరికి కూడా మంచి మాసియస్ట్ కంబ్యాక్ వచ్చింది మూవీ. అసలు చాలా బాగుంది. స్టోరీ లైనప్ దగ్గర నుంచి చాలా బాగా డిజైన్ చేశారు శివ నిర్వాణ గారు. అండ్ అంతే బాగా దానికి కంప్లీట్గా న్యాయం చేయగలిగారు రవితేజ గారు. అదే ఏదైతే మనకు ఆ క్యారెక్టరైజేషన్ ఉందో ఆ క్యారెక్టరైజేషన్ మొత్తం కూడా రవితేజ గారిది చాలా బాగుందన్నమాట. ఫిలిం అంతా కూడా అదే ఉంటుంది అండ్ మీరు త్రూ అవుట్ ఎంజాయ్ చేస్తారు. అసలు మూవీలో అన్ని ఎలిమెంట్స్ ఏదైతే లైక్ క్యారెక్టరైజేషన్ ద్వారా స్టోరీ డిజైన్ చేసుకునే విధానం కానీ, తర్వాత మనకి కామెడీ ట్రాక్ కానీ, అట్ ద సేమ్ టైం ఈ ఫాదర్ అండ్ డాటర్ బాండింగ్ కానీ, ఆ యాక్షన్ ప్లాట్ డిజైన్ చేసుకునే విధానం కానీ, వీటన్నిటిని కలిపి ఏదైతే ఆ టైటిల్ జస్టిఫికేషన్ ఇరుముడి అని ఉందో అలాగే ఉంటుంది అనమాట. మూవీ అంతా కూడా మీరు ఫీల్ అవుతారు. ఇంటర్వెల్ బ్లాక్ అలాగే ఉంటుంది. క్లైమాక్స్లో కూడా దానికి ఎక్కడ ఇది చేయకుండా అన్ని ఎలిమెంట్స్కి ఒక ఎండ్ ఫుల్ స్టాప్ పెట్టారనమాట. చాలా బాగా డిజైన్ చేశారు. స్టోరీ స్టార్టింగ్ నుంచి కూడా మీకు ఆ ప్లాట్స్ ఈ మూడు విషయాల మధ్య స్టోరీ అంతా వెళ్తుంది అనమాట. ముందుగా స్టోరీ విషయానికి వస్తే సీలేరు ప్రాంతంలో జరిగే స్టోరీ అనమాట ఇదంతా. సో అక్కడ ఏదైతే మన రవితేజ గారి క్యారెక్టరైజేషన్ అండ్ వాళ్ళ డాటర్ క్యారెక్టరైజేషన్తో మనకి స్టోరీ పుల్లప్ అయ్యి స్టార్ట్ అయ్యి క్యారెక్టర్ అలా వెళ్తున్నప్పుడు అక్కడ ఒక స్టూడెంట్స్కి సంబంధించి, ఒక లేడీ స్టూడెంట్స్కి సంబంధించి చిన్న ప్రాబ్లం అది పెడతా ఉంటారు. సో ఆ ప్రాబ్లమ్స్ అవి పడుతున్నప్పుడు మనకి ఏదైతే మన రవితేజ గారి క్యారెక్టరైజేషన్ ఏదైతే ఉందో స్టోరీ పాయింట్ ఏంటంటే ప్రతి ఒక్కరిలో కూడా తన కూతురిని చూసుకునే ఆ విధానం ఉంటుంది మన ట్రైలర్లో చెప్పినట్టు. సో దానికి తగ్గట్టుగా స్టోరీ అలాగే ఫస్ట్ హాఫ్ అంతా రన్ అవుద్ది అనమాట. కాకపోతే ఒక ఎలిమెంట్ మీకు ట్రైలర్లో కూడా ఎక్కడ రివీల్ చేయకుండా మూవీలోనే బాగా ట్విస్ట్ బాగా రివీల్ చేశారనమాట. సో అది నేను ఇప్పుడు చెప్పదలుచుకోలేదు. ఆ ఎలిమెంట్ తీసుకెళ్ళిన విధానం కానీ, దాన్ని అన్ఫోల్డ్ చేసిన విధానం కానీ అవన్నీ బాగుంటాయి అనమాట. మీరు బాగా ఎంజాయ్ చేస్తారు. సో మూవీలో ఎన్ని ఎలిమెంట్స్ చాలా బాగా డిజైన్ చేసి ఒక కంప్లీట్ కమర్షియల్ బ్లాక్ బస్టర్లో తీశారు. అండ్ ఇంకొకటి చెప్పాల్సింది ఏంటంటే, లైక్ ఒక మంచి లవ్ స్టోరీ ఉందబ్బా మూవీలో. ఫాదర్ అండ్ డాటర్కి యూజువల్గా ఉండే బాండ్ కన్నా ఏదైతే ఈ బాండ్ బాగా క్లోజ్నెస్ బాగా చూపించారు, ఎక్కువ ఆడియన్స్ కనెక్ట్ అయ్యేలా చూపించారు. దానికి ఏదైతే మ్యూజిక్ వేసారో జీవి ప్రకాష్ గారు అదంతా కూడా మంచి ఒక లవ్ బీజియంలోకి వెళ్ళిపోద్ది అనమాట. అది బాగా డిజైన్ చేశారు. ఫాదర్ అండ్ బాండ్ సిచ్యువేషన్స్ కానీ, ఆ సీక్వెన్సెస్ కానీ, ఆ మ్యూజిక్ కానీ, పిక్చరైజేషన్ కానీ చాలా బాగుంటాయి అనమాట. చాలా ఎంగేజింగ్గా కూర్చోబెడతాయి ఆడియన్స్ని. సో అది ఇలాగ స్టోరీ మొత్తం కూడా దీని మీద నడుస్తుంది, ఈ ప్లాట్ మీద నేను చెప్పినట్టు. సో ఇంకా ఫస్ట్ హాఫ్ నేను చెప్పినట్టు ఆ క్యారెక్టర్స్ ఎక్స్టాబ్లిష్మెంట్ జరిగి బాండింగ్, ఇరుముడు కాన్సెప్టు, మనోడు అయ్యప్ప మాల ముందు క్యారెక్టరైజేషన్, తర్వాత క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటుంది, ఈ కోపం ఎలా ఉంది, ఇదంతా జరుగుతున్నప్పుడు మనకు ఒక పక్కన ఈ ప్లాట్ ఇదంతా రివీల్ చేసుకుంటూ మెల్లమెల్లగా వెళ్తారు. ఇంటర్వెల్కి వచ్చేసరికి మనకి కటింగ్ చాలా బాగుంటుంది అనమాట. ఇంటర్వెల్ ఏంటంటే అందరూ ఎక్స్పెక్ట్ చేయడం సంథింగ్ లైక్ ఏదో జరుగుద్ది అని అనుకుంటారు, కానీ అనుకున్న దానికన్నా కొద్దిగా డిఫరెంట్గా జరిగినట్టే జరిగి ఆ ఇరుముడి కాన్సెప్ట్ ఏదైతే ఉంది, లైక్ ఆ టైటిల్ నేను చెప్పాను కదా, అన్నిటిని కలుపుతారు. యాక్షన్ కానీ, ఫాదర్ అండ్ డాటర్ బాండింగ్ కానీ, స్టోరీ ప్లాట్ కానీ ఇవన్నీ కలిపి ఇంటర్వెల్ కట్ చేస్తారు. సేమ్ అలాగే మనకి సేమ్ క్లైమాక్స్లో కూడా అన్ని బాగా కలుపుతారు అనమాట. ప్రతిదానికి ఆ క్వశ్చన్స్కి ఆన్సర్స్ వస్తాయి అనమాట. సో అలాగా ఇంటర్వెల్ మంచి హైలాండ్గా డిజైన్ చేసుకున్నారు. అట్ ది సేమ్ టైం ఏదైతే ఆ సాంగ్స్ ఉన్నాయో ఇరుముడు కట్టే సాంగ్ ఇంట్రడక్షన్ సాంగ్ కింద బాగా సెట్ అయింది. అండ్ అందరూ కూడా బాగా ఎంజాయ్ చేస్తారు త్రూఅవుట్ ద సాంగ్. థియేటర్లో బాగా మంచి వైబ్ వచ్చింది ఇరుముడు సాంగ్కి. అట్ ద సేమ్ టైం సెకండ్ హాఫ్లో మనకు వచ్చే
మల్లెపూల పల్లకి సాంగ్ డప్పు శ్రీని గారిది ఏదైతే ఉందో ఆ సాంగ్ సీక్వెన్స్ కూడా చాలా బాగుంటుంది. మల్లెపూల పల్లకి సాంగ్ సిచ్యువేషన్స్ అంటే ఆ దీక్షకు సంబంధించి ముందు మనకి ఇంటర్వ్యూలు అవ్వకముందు శరణం చెప్పడం అనే కాన్సెప్ట్ ఒకటి పెట్టారు. అది మనకు కరెక్ట్గా తెలియదు కానీ సో ఆ కాన్సెప్ట్ ఒకటి బాగా యూజ్ చేసుకున్నారు మనం దీక్షకి వెళ్ళకముందు ఇలా చేస్తున్నట్టు. సో దానికి బాగా మంచి అప్రిషియేట్ చేయాలి, బాగా గ్రౌండ్ వర్క్ చేశారని చెప్పాలి ఆ కాన్సెప్ట్ యూటిలైజ్ చేసుకున్నప్పుడు. అండ్ దీక్షకి వెళ్ళిన తర్వాత ఏదైతే మనకి మంచి సిచ్యువేషన్లో మూవీ ఒక బీభత్సాన్ని కంట్రోల్ చేస్తున్న టైంలో అలా పడుతుంది అనమాట మల్లెపూల పల్లకి సాంగ్. అది చాలా బాగుంటుంది, థియేటర్లో మంచి వైబ్ వస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఆ సాంగ్ అయిపోయి యాక్షన్స్ కంటిన్యూ అవుతున్నప్పుడు ఆ సాంగ్ అలాగా డీజే వర్షన్ అలా ప్లే అవుద్ది. సో అది కూడా బాగుందన్నమాట. అంటే జీవి ప్రకాష్ గారు చెప్పినట్టు సర్ప్రైజ్ ఎలిమెంట్స్ క్యామియోస్ ఏం లేవు కానీ ఇవి ఇలా ఉందన్నమాట. లైక్ ఏదైతే సాంగ్ అయిపోయి యాక్షన్ ఎలిమెంట్తో మళ్ళీ ఆ సాంగ్ అలా కంటిన్యూ అవ్వడం, ఆ బీట్స్తో ఫైట్ సీక్వెన్స్ అలా కంటిన్యూ అవ్వడం, దీక్షలోనే ఉండి మనోడు ఎవరిని టచ్ చేయకుండా అలాగా జరగడం, అది బాగుందన్నమాట. ఆ సీక్వెన్స్ అన్ని బాగా డిజైన్ చేశారు. అండ్ అట్ ద సేమ్ టైం మనకి ఏదైతే క్లైమాక్స్ ఈ ట్విస్ట్ అన్ఫోల్డ్ అయ్యి ఒక్కొక్క కాన్సెప్ట్ ఒక అంటే సెకండ్ హాఫ్లో అలా పడద్ది ట్విస్ట్. అక్కడి నుంచి మనకి బ్యాక్ స్టోరీ రన్ అయ్యి ఏం జరిగింది అంట ట్విస్ట్ అంతా రివీల్ అవుద్ది అనమాట. సో అవన్నీ పడినప్పుడు ఎలిమెంట్స్ అన్ఫోల్డ్ చేస్తున్నప్పుడు వచ్చే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా జీవి ప్రకాష్ గారు చంపేశారు అబ్బా. అసలు భలే వచ్చింది ఆ ఎమోషనల్ బ్యాక్గ్రౌండ్ కనెక్ట్ కానీ లేదంటే మనకి క్రైమ్ రివీలింగ్ ఆ యాక్షన్ సీక్వెన్సెస్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ చాలా బాగా వచ్చింది. అట్ ద సేమ్ టైం రవితేజ గారికి కూడా చాలా రోజుల తర్వాత మాసియస్ట్ ఫైట్ సీక్వెన్సెస్ పడినాయి. క్లైమాక్స్ అయితే చాలా బాగుంటుంది మనకి. రవితేజ గారు ఓకే ఏదైతే ఫాదర్ అండ్ డాటర్ ఉంది, రవితేజ గారు ప్రాబ్లం అర్థమైంది, ఇంకా అయిపోయింది. అందరూ ఏమనుకుంటారు పిల్లల్ని చంపేయడం ఈజ్ ద కాన్సెప్ట్. కానీ ఏదైతే ఇందులో డాటర్స్ కాన్సెప్ట్ ఉంది దాన్ని మనం యూటిలైజ్ చేయాలి. స్టోరీ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రకారం చూస్తే డాటర్ షుడ్ బి ఫ్రీగా చెప్పగలగాలి ఇంట్లో అన్నది ఆ పాయింట్. కూతురికి భయం ఉండకూడదు, కూతురు ధైర్యంగా ఉండాలి, కూతురు భయాన్ని వదిలేయాలి. ఆ పాయింట్స్ని కనెక్ట్ చేసేలాగా క్లైమాక్స్లో ఎలిమెంట్ ఒకటి పెట్టుకున్నారు. అది కూడా బాగా వర్కౌట్ అయింది థియేటర్లో. అండ్ నేను చెప్పినట్టు ప్రతి ఒక్కరు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు థియేటర్లో. ఏదైతే యూత్కి కనెక్ట్ అయ్యేలా తీశారు, ఆడియన్స్ ఫ్యామిలీ ఆడియన్స్ కూడా కనెక్ట్ అయ్యేలా తీశారు. అండ్ ఎక్కువ మంది డాటర్స్ కూడా స్టోరీ చూస్తే బాగా నచ్చుద్దని నేను అనుకుంటున్నాను. ఐ పర్సనలీ ఫీల్ దట్. బట్ ఓవరాల్గా చెప్పాలంటే మూవీ వాజ్ అవుట్ అండ్ అవుట్ బ్లాక్ బస్టర్ అనమాట, కమర్షియల్ బ్లాక్ బస్టర్. 4 out of 5 రేటింగ్ ఇవ్వచ్చు. శివ నిర్వాణ గారు ఏదైతే స్ట్రెంత్ ఉందో ఎమోషన్ బాగా పండించారు. అట్ ద సేమ్ టైం మాస్ మహారాజా రవితేజ గారికి మాస్ పల్స్ని బాగా తీసుకొచ్చారు మూవీలో క్యారెక్టరైజేషన్ ద్వారా. అట్ ద సేమ్ టైం నేను అన్నట్టు ఆ ఎమోషన్ కూడా తీసుకొచ్చారు. యాక్షన్ ఎలిమెంట్స్ చాలా బాగా కుదిరినాయి. ఆ ఇరుముడి అనే టైటిల్లోనే మొత్తం అన్నింటిని కూడా కలుపుకొని పర్ఫెక్ట్ టైటిల్ జస్టిఫికేషన్ మూవీ ఇది. ఎవరు కూడా మిస్ అవ్వద్దు. అండ్ ఇంకొకరి గురించి బాగా చెప్పుకోవాలి మనం, జీవి ప్రకాష్ గారు నేను చెప్తున్నట్టు చాలా బాగా ఇచ్చారు మ్యూజిక్. సో ఇంకా ప్రాజెక్ట్స్ కంటిన్యూ అవుతాయి ఆయనకి. అట్ ద సేమ్ టైం డిఓపి వర్క్ ఒకటి చాలా బాగుందన్నమాట. పిక్చరైజేషన్లో ఎక్కువ నైట్ సీక్వెన్సెస్లో అడవి పార్ట్లో మనకి జరుగుతుంది కదా బ్యాక్ డ్రాప్ స్టోరీ. సో అక్కడ నైట్ సీక్వెన్సెస్ ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగా ఉన్నాయి. అట్ ద సేమ్ టైం డిఓపి వర్క్స్ కూడా చాలా బాగున్నాయి, మెచ్చుకోవాలి ఎంటైర్ టీమ్, మైత్రి మూవీ మేకర్స్ టీమ్ని. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ప్లీజ్ డూ వాచ్ ఇరుముడి మూవీ at your nearest theaters ASAP. Thank you. Bye bye.